ఆలయ పూజారి గారికి ఎప్పుడైతే సంగతి తెలిసిందో అప్పుడు నన్ను ఆయన పనిలోంచి తీసేశాడు. ఇక నా చేయి కారణంగా నేను ఇంకెక్కడ పని చేయలేకపోయాను. నేను వీళ్ళందరి పట్ల చాలా పాపం చేశాను. అందుకే దేవుడు నాకు శిక్ష వేశాడు. అవునా సాయి? విశ్వ, ఈశ్వరుడు నేర్పిస్తాడు, శిక్షలు వెయ్యడు. నీ దుస్థితికి కారణం నువ్వు, నీ దురాశే, ఇంకా నీ స్వార్థం. ఎప్పుడైతే మనిషి మనసులో సేవాభావం ఉంటుందో అప్పుడు ఈశ్వరుడు కూడా వారికి తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే సేవాభావం స్థానాన్ని స్వార్థం ఆక్రమిస్తుందో అప్పుడు మనిషి తప్పులు చేసి తనకి తానే నష్టం చేసుకుంటాడు. నువ్వు కూడా దురాశకి లోనయ్యి నీ సహాయకుల చేత తొందరగా ఎక్కువలో ఎక్కువ పని చేయించావు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు రావాలన్న ఆశతో. ఒకవేళ నీ సేవాభావం మలినమవ్వకపోతే అసలు ఈ కష్టం వచ్చేదే కాదు. అప్పుడు నీకేమీ అయ్యేది కాదు. ఈరోజు వీళ్ళని చూడగానే నీకు నీ తప్పు తెలిసొచ్చింది. అప్పుడు నువ్వు స్వయంగా కష్టాన్ని భరించి వీళ్ళకి సహాయం చేశావు. అసలైన సేవాభావం చూపించావు. ఈశ్వరుడి అభిలాష ఇదే విశ్వ. నీకు నీ తప్పు తెలిసి రావటం, దానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవటం. అందుకే ఈశ్వరుడు నీ కష్టాన్ని హరించాడు. ఒక్కసారి భక్తి మరియు సేవా మార్గం నుంచి వైదొలిగిన నేను సర్వస్వం కోల్పోయాను. ఇక అలాంటి తప్పు చేయను సాయి. ఇప్పుడు నువ్వు మీ ఊరెళ్ళి పూజారితో చెప్పు, నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావని. నీకు నీ ఉద్యోగం మళ్లీ దొరుకుతుంది. చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. సాయి, ఇక వెళ్ళొస్తాను. దీనివల్ల నువ్వు ఏమైనా నేర్చుకోగలిగావా? నువ్వు అన్నదానం చెయ్యాలనుకున్నావు, సేవాభావంతో కాదు. నీకు జనాలకి సేవ చెయ్యాలని కోరికే లేదు. అది ఎందుకంటే నీ దుకాణం గురించి ప్రచారం చేసుకోవాలనుకున్నావు నువ్వు. అందుకే నువ్వు దృష్టంతా దానిమీదే పెట్టేశావు. అసలు అన్నదానం ఏర్పాట్ల మీద దృష్టే పెట్టలేదు. స్వార్థంతో చేసిన దానం వ్యర్థమవుతుంది మహిషిలాల్. ఏదైతే స్వార్థంతో చేయబడుతుందో అది సేవ కాదు. నీ ధ్యాసంతా ఈ దురాశ మీదే ఉంది. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా ధనవంతులొస్తే బావుంటుందని, తద్వారా నీకు కొత్త వినియోగదారులు దొరికే అవకాశం దొరుకుతుందని. అందుకే నువ్వు అస్సలు చూడనే లేదు అన్నం ఎలా వ్యర్థమవుతుందో. నువ్వు అనుకున్నావు నువ్వు చాలా డబ్బు ఖర్చు చేశావని, కాబట్టి నీ అన్నదానం సఫలమవుతుంది అని. మహిషిలాల్, వ్యాపారం పెంచుకోటానికి నువ్వు నీ నగల స్వచ్ఛత మీద ఎక్కువ శ్రద్ధ పెడితే అది పెద్ద ధర్మకార్యం అవుతుంది. నీ వ్యాపారాన్ని నిజాయితీగా చెయ్యి. నువ్వు నిజాయితీ గల వ్యాపారానికి ఎప్పుడూ వినియోగదారులకి ఎటువంటి కొదవ ఉండదు. ఎందుకంటే నీ వినియోగదారులు నీ గురించి ప్రచారం చేస్తారు. అమ్మా, మీరెప్పుడూ మహిషీలాల్కి డబ్బులు ఆదా చేయమని చెప్తూ ఉంటారు కదా, కానీ మీరెప్పుడూ కూడా ఇతనికి తన ఆలోచన మార్చుకోమని మాత్రం చెప్పలేదు. నేను మాట ఇస్తున్నాను సాయి,
ఈ రోజు నుంచి మీరు చెప్పిన ప్రతి మాట అమలు చేస్తాను. ఈ రోజు వరకు జీవితంలో ఏదైతే చేశానో అదంతా స్వార్థంతో చేశాను. ఇప్పుడు సేవ చేయాలనుకుంటున్నాను సాయి. నన్ను ఆశీర్వదించండి. రాముడు మీకు మేలు చెయ్యాలి. परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सम नहीं अधमाई. అంటే తోటివారి పరోపకారం కంటే మించిన గొప్ప ధర్మమే లేదు. అలాగే ఒకరికి హాని కలిగించటం కంటే పెద్ద పాపం కూడా ఏదీ లేదు. వేద పురాణాలన్నిటి సారాంశం ఇదే. కానీ మనుషులు పరులకి మేలు అప్పుడే చేయగలుగుతారు ఎప్పుడైతే వారు తమ స్వార్థాన్ని, లోభమోహాలని విడనాడుతారు. సేవ పుణ్యం ఆర్జించటం కోసం చెయ్యొద్దు. నిస్వార్థ సేవ చేయండి. ఎందుకంటే అది మీ యొక్క ధర్మం. మనిషిగా పుట్టినందుకు ధర్మం, మానవతా ధర్మం. సేవ చెయ్యండి, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా. సేవ చెయ్యండి ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఈశ్వరుడు నీకు సేవ చెయ్యగల సామర్థ్యాన్ని ఇచ్చాడు అని. సేవ చెయ్యి. ఎందుకంటే ఎందరో నిస్సహాయులున్నారు. వాళ్లకి మీ అవసరం ఉంది. మనిషి ఎప్పుడైతే ఈ భావనతో సేవ గురించి ఆలోచిస్తారో అప్పుడు వారికి పుణ్యం మీద మోహం ఉండదు, పాప భయం కూడా ఉండదు. ఇక ఈ మనోస్థితిని మించిన సుఖం ఏమీ ఉండదు. ఇంతకంటే గొప్ప సంతోషం ఏమీ ఉండదు. అల్లా మాలిక్.